మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. పైల్స్ అనేది జనరల్గా రెగ్యులర్గా చాలామందికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది. అజీర్తి సమస్యలా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందా, ఎందుకు ఇష్యూ వస్తుంది, అండ్ హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పైల్స్ అనేది ఓవర్ వెయిట్ వల్ల వస్తుందా అనేది ఈ మధ్య కాలంలో చెప్తున్న ఇష్యూ. నిజంగా ఓవర్ వెయిట్ వల్ల మాత్రమే వస్తుందా, మన లైఫ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా, అసలు పైల్స్ అనేది ఎందుకు వస్తుంది? కొంతమందికి ఒక జ్ఞానోదయం అవుతుంది కొంత ఫేస్ చేసిన తర్వాత ఇష్యూ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి? సో పైల్స్ అనేది చాలా కామన్ అండి. మనకు పైల్స్ అనేది యానల్ రీజన్లో వచ్చే ఒక కామన్ డిసీజ్ అనమాట. ఆ యానల్ రీజన్లోనే మనకి ఇంకా వేరే డిసీజెస్ వస్తాయి. మనం ఫిషర్స్ అంటాము, ఫిస్టులా అంటాము, సైనస్ అంటాము. ఇవన్నీ కామన్గా వచ్చే డిజార్డర్స్. కామన్ పబ్లిక్ జనరల్గా చేసే తప్పు ఏంటంటే, వాళ్ళకి ఏదన్నా యానల్ రీజన్లో కొన్ని వీటి అన్నిటికీ సిమ్టమ్స్ అనేవి చూడడానికి సిమిలర్గానే కనిపిస్తాయి. డెప్త్గా వెళ్తే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక జనరల్ పబ్లిక్ దాన్ని డిఫరెన్షియేట్ చేయలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే, యానల్ రీజన్లో ఏదన్నా సిమ్టమ్స్ వస్తే ఆ రెండు సిమ్టమ్స్ గూగుల్ చేయడం కానీ, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం కానీ చేసి ఏదో వీడియో వస్తుంది, ఆ వీడియో ప్రకారం చేస్తూ ఉంటారు, అవి ప్రయోగించుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు. సో ఎప్పుడైతే ఆ వీడియో చూస్తారో, ఆ వీడియోలో ఎవరన్నా అది పైల్స్ అంటే ట్రీట్మెంట్ తీసుకోండి అంటే పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాన్నే ఫిషర్స్ అని ఎవరన్నా అంటే ఫిషర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సైనస్ అంటే దానికి సైనస్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే అక్కడ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేది ఇంకో ట్రీట్మెంట్. మనకు ఇంటర్నెట్లో ఉన్న 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్. దానివల్ల నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరగదు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యానల్ రీజన్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు డయాగ్నోజ్ చేయాలి. అది ఫిషర్సా, లేకపోతే ఫిషర్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్, మళ్ళీ పైల్సా, పైల్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని. సో అదేవిధంగా సైనసా, లేకపోతే ఫిస్టులానా, మళ్ళీ డిఫరెంట్ ఫిస్టులాలు ఉంటాయి. ఎక్కడ ఫిస్టులా ఉంది, సింగిల్ ఫిస్టులానా, మల్టిపుల్ ఫస్ట్ డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పైల్స్కి వచ్చేటప్పటికి, పైల్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మనం హ్యూమన్ బాడీ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పార్ట్ ఏదన్నా తీసుకోండి హ్యూమన్ బాడీలో, దానికి ఆర్టీరియల్ సప్లై అంటాం, వీనస్ డ్రైనేజ్ అంటాం అనమాట. ఆర్టీరియల్ సప్లై అంటే ఏంటంటే, మంచి రక్తాన్ని మన టిష్యూస్కి ఇవ్వడం అనమాట. అక్కడ మంచి ఏదైతే మనం ఇచ్చిన ఆక్సిజన్ని మొత్తం ఆ టిష్యూస్ యూజ్ చేసుకుంటాయో, ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ లంగ్స్లోకి పంపించి లంగ్స్లో ఆక్సిజనేట్ చేస్తామన్నమాట. సో ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేస్తే దాన్ని ఆర్టరీ అంటాము. ఏదైతే అక్కడ ఆక్సిజన్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న బ్లడ్ బయటకు తీసుకొని వచ్చేది ఒక పార్ట్ నుంచి వీన్స్ అంటాం అనమాట. మనకు యానల్ రీజన్లో కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే బేసిక్గా వీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక పైపుల్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ పైప్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎన్లార్జ్ అయిపోతాయి అన్నమాట. కొన్ని కండిషన్ రీజన్స్ ఆ రీజన్స్ అనేవి మనం చూద్దాం. ఎప్పుడైతే ఆ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయో దాన్ని ఏమంటామంటే మనము పైల్స్ అంటాం అనమాట. ఈ పైల్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. మన యానల్ కెనాల్ ఇట్లా తీసుకున్నప్పుడు, అంటే మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ ఎక్కడి నుంచి మనం మోషన్ బయటికి పంపిస్తాము, దాన్ని యానల్ కెనాల్ అంటాం అనమాట. యానల్ కెనాల్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ యానల్ కెనాల్, ఎక్స్టర్నల్ యానల్ కెనాల్ అని. ఇదే ఎన్లార్జ్మెంట్ అనేది ఇంటర్నల్ యానల్ కెనాల్లో ఉంటే దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం మనం. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో ఉంటే దాన్ని ఏమంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఇంటర్నల్ పైల్స్లో ఏమవుతుందంటే పెయిన్ అనేవి ఉండవు, ఎందుకంటే అక్కడ పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. ఎక్స్టర్నల్ యానల్ కెనాల్లో సివియర్ పెయిన్ ఉంటుంది. అక్కడ కొంచెం ఎన్లార్జ్ అయిన వీన్స్ పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది అన్నమాట. పెయిన్ సివియర్గా ఉంటుంది. అది ఇంటర్నల్ యానల్ కెనాల్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైల్స్ ఉంటాయి. సో 1st డిగ్రీ పైల్స్, 2nd డిగ్రీ పైల్స్, 3rd డిగ్రీ పైల్స్ అని. సో 1st డిగ్రీ పైల్స్ అని ఏమవుతుందంటే జస్ట్ ఎన్లార్జ్ అవుతాయి, బయటికి రావు. సో మనం అది మనం కొలనోస్కోపీ లేకపోతే ప్రాక్టోస్కోపీ పెట్టి కెమెరా పెట్టి చూస్తేనే కనపడతాయి, లేదంటే కనపడవు అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే అవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి, అది మళ్ళీ మోషన్ పోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. దీన్ని ఏమంటామంటే 2nd డిగ్రీ ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఇది 2nd స్టేజ్. 3rd స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సో
మోషన్ పోయేటప్పుడు పైల్స్ బయటకు వస్తాయి, బట్ అవంతకు అవే లోపలికి పోవు అనమాట. వీళ్ళు మెకానికల్గా వేలు పెట్టి లోపలికి పంపిస్తేనే పోతాయి అనమాట. దాన్ని ఏమంటారంటే 3rd డిగ్రీ పైల్స్ అంటాం అనమాట. 4th డిగ్రీలో ఏమవుతుందంటే అవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి, మెకానికల్గా తోసినా కూడా లోపలికి పోవు అనమాట. అది 4th డిగ్రీ పైల్స్. సో ఇవన్నీ డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తేనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి పెయిన్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనము పైల్స్ని డయాగ్నోజ్ చేసే పద్ధతి. పైల్స్ డయాగ్నోజ్ చేయాలంటే బెస్ట్ మనం ఏంటంటే సిమ్టమ్స్ అడగచ్చు. ఇంకా క్లియర్గా కావాలి ఇది పైల్సా, ఫిషర్సా, లేకపోతే ఫిస్టులానా, సైనసా అని డయాగ్నోజ్ కావాలంటే ప్రాక్టోస్కోపీ అని ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న కెమెరా పెట్టి లోపల అబ్జర్వ్ చేస్తారు, చేసిన వెంటనే మనకు తెలుసు. అసలు రీజన్స్ ఏముంటాయి సార్? ఈ పైల్స్ 2-3 టైప్స్ మాట్లాడుకున్నాం. ఇంటర్నల్గా ఉండేవి, బయటకు ఉండేవి, బ్లీడింగ్ పైల్స్, ఇవన్నీ కూడా దేనివల్ల ఇవి ఎఫెక్ట్ అవుతాయి? పైల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి, కానీ మెయిన్ రీజన్ వచ్చి మనం కొన్ని రీజన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చి కాన్స్టిపేషన్. ఎప్పుడైతే మీకు స్టూల్ అనేది హార్డ్గా వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూల్ బయటకు వచ్చేటప్పుడు ఆ పైల్స్ పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ వీన్స్ పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది, ఏదన్నా మనము మన బెలూన్ ఉంటుంది, బెలూన్ కూడా ఒక పైపు లాగే ఉంటుంది, దాన్ని మీరు ఊది ఎన్లార్జ్ చేస్తారనమాట. అదేవిధంగా మోషన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దానిపైన ప్రెషర్ పడి పైల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అనమాట. హార్డ్ స్టూల్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది నెంబర్ 1 రీజన్. కాన్స్టిపేషన్ కాకుండా ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ప్రెగ్నెన్సీలో కూడా ఏంటంటే ఇంటా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి అది పైల్స్ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అనమాట. లేకపోతే ఎస్పెషల్లీ విమెన్లో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, అబ్డామిన్కి సంబంధించిన ట్యూమర్స్. సో ఓవేరియన్ ట్యూమర్స్ కావచ్చు, యుట్రైన్ ట్యూమర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా పైల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇది కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, కొంతమంది ఎక్కువసేపు నిల్చుకొనే ఉంటారు, కానిస్టేబుల్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా. కొంతమంది చాలాసేపు కూర్చొని ఉంటారు, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, వీళ్ళల్లో ఏంటంటే ఎక్కువ అబ్డామినల్ ప్రెషర్ పడి పైల్స్ అనేవి వస్తుంటాయి. ఇవి కామన్ రీజన్స్. ఓకే, సో అందరిలో పైల్స్ ఉంటాయి. నార్మల్గా పైల్స్ అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ బాడీ, దాన్ని మనం దానికి ఇబ్బంది పెట్టినప్పుడు అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అంతేనా సార్? ఇప్పుడు టాన్సిల్స్ అలా ఎలాగో పైల్స్ కూడా అంతేనా, అందరిలో ఉంటాయా? పైల్స్ అనేది డిసీజ్ కండిషన్ అండి. మనం బ్లడ్ వెజల్స్, వీన్స్ అంటాం చూసారా, వీన్స్ అనేవి కామన్ అందరిలో ఉంటాయి. ఆ వీన్స్ ఎన్లార్జ్ అయినప్పుడు మనం పైల్స్ అంటాం. వీన్స్ అనేది నార్మల్ పర్సన్లో ఉంటాయి, పైల్స్ పర్సన్లో కూడా ఉంటాయి అన్నమాట. పైల్స్ లేని పర్సన్లో ఆ వీన్స్ అనేవి ఎన్లార్జ్ కావు, నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయో దాన్ని పైల్స్ అంటాం అనమాట. సో పైల్స్ ఆర్ నాట్ కామన్, వీన్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో మన హోమియోపతిలో పైల్స్కి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మెడికేషన్ ద్వారా తగ్గేవి ఏంటి, అంటే లాంగ్ టైం యూజ్ చేయాల్సినవి ఏంటి? పైల్స్కి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఉందండి. అవి ఇంటర్నల్ పైల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ కావచ్చు, 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ పైల్స్కి చాలా బాగా పనిచేస్తుంది పెయిన్ఫుల్ పైల్స్ ఉన్నప్పుడు. ఇంటర్నల్ పైల్స్లోకి వచ్చినప్పుడు 1st డిగ్రీ, 2nd డిగ్రీలో కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 3rd డిగ్రీలో ఏంటంటే కొంతమందికి సర్జరీ చేయాల్సి వస్తుంది, కొంతమందికి సర్జరీ లేకుండా హోమియోపతి తగ్గించవచ్చు. మోస్ట్లీ 4th డిగ్రీ పైల్స్ అంటే వాళ్ళకి బయటకు వచ్చేసాయి, వేలు పెట్టి తోసినా లోపలికి పోవట్లేదు, ఆ సివియర్ కండిషన్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి. హోమియోపతి స్కోప్ చాలా తక్కువ అనమాట. సో నార్మల్గా ఆ స్టేజ్లో వచ్చేది చాలా తక్కువ. సో 500 మందిలో ఒకరికో ఇద్దరికో ఆ స్టేజ్కి వెళ్తారు. మిగిలిన 499 మందికి ఏంటంటే 1st డిగ్రీ కానీ సెకండ్ డిగ్రీ కామన్గా చూస్తామన్నమాట. సో ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది పైల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మోర్ దాన్ 95% సక్సెస్ రేట్. అంటే ఆల్మోస్ట్ ఏ పేషెంట్ వచ్చినా మనం హోమియోపతిలో సక్సెస్గా ఉంటుందన్నమాట. ఉన్న పైల్స్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ వచ్చాయి, సర్జరీకి వెళ్ళారు, సర్జరీకి వెళ్తే ఏమైంది, అక్కడ ఏవైతే పైల్స్ ఎన్లార్జ్ అయ్యాయో వాటి కట్ చేసేసారు, వదిలేశారు. మళ్ళీ ఆల్రెడీ ఉంటుంది కదా, వాళ్ళ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందో దాన్ని ట్రీట్ చేయడానికి వాళ్ళ దగ్గర మెడిసిన్స్ లేవు. అదేవిధంగా కొంతమందికి న్యాచురల్గానే పైల్స్లో వీన్స్లో ఏమవుతుందంటే ఆ ఎలాస్టిసిటీ అనేది ఉండదన్నమాట. ఆ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో పైల్స్ ట్రీట్ చేయడం చాలా ఈజీ, అదేవిధంగా చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం పైల్స్ అనేవి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నా దగ్గరకు వచ్చిన కేసెస్ 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్
95, 96 కొంత ఒక్కొక్కసారి 99% కూడా మనం మంచి రిజల్ట్ తెప్పించచ్చు, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. అది టైమ్లీ. పైల్స్లో ఎంత బాగా పనిచేస్తాయి అంటే చాలా క్విక్గా పనిచేస్తాయి హోమియోపతిక్ మెడిసిన్స్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది పైల్స్ ట్రీట్ చేయడానికి హోమియోపతిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.